హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, నేను ఈరోజు విక్టోరియన్ జ్యువెలరీ ఈ మొత్తం సెట్ చూపిస్తానండి. అండ్ జ్యువెలరీ కిట్ ఒకటి తీసుకున్నాను నేను ఆన్‌లైన్‌లో. సో, ఇది అమెజాన్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. బట్ నా దగ్గర వెండర్స్ ఉంటే తీసుకున్నాను. ఇక్కడ రెడ్ వచ్చిందండి. బట్ ర్యాండమ్ కలర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో, ఇది ఎలా ఉందో చూపిస్తున్నాను. 11 పాకెట్స్ ఉంటాయండి. మనం జ్యువెలరీ పెట్టుకోవచ్చు. గోల్డ్ జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు. సో, ఇలా జిప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నాకు వర్త్ అనిపించిందండి. అందుకే షేర్ చేస్తున్నాను వీడియో. సో, నాకు వైన్ కలర్ వచ్చిందండి. బట్ మీకు రెడ్ కనిపిస్తుంది ఇక్కడ. 11 ఉంటాయి. ఇక్కడ మనం చిన్న చిన్నగా ఇయర్ రింగ్స్ మనం ఏమన్నా పెట్టుకోవచ్చండి. సో, జిప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో, ఇది బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అనమాట. బాగుంది క్వాలిటీ అనేది. సో, అందుకే షేర్ చేస్తున్నాను. మొత్తం 11 అండి. ఇది మనం మనీ కానీ ఇంకేమన్నా పర్ఫ్యూమ్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. సో, ఇదండి టోటల్‌గా నాకు బాగుంది. క్వాలిటీ నచ్చింది. అందుకే షేర్ చేస్తున్నాను. సో, నేను మొన్న ఒక దగ్గరికెళ్ళి నేను బ్యాంగిల్స్ తీసుకున్నానని చెప్పాను కదా! సో, నేను ఈ సెట్ గురించే నేను బ్యాంగిల్స్ తీసుకోవడానికి వెళ్ళానండి. నేను యాక్చువల్‌గా రీసెల్లింగ్ చేసేదాన్ని కదా ఇంతకుముందు. సో, వెండర్స్ దగ్గర తీసుకున్నాననమాట. మెహందీ విక్టోరియన్ జ్యువెలరీ అనమాట ఇది. ప్రైస్ అనేది నాకు అంత గుర్తులేదండి. మీకేమన్నా ప్రైస్ కావాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇలా ఉందండి. నాకు చాలా సింపుల్ అంటే చాలా ఇష్టం. హెవీగా నచ్చదు. సో, సింపుల్‌గా బాగుందని తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో, చూపిస్తున్నాను. సో, మొన్న నేను ఇక్కడ షాప్‌కెళ్ళి బ్యాంగిల్స్ తీసుకోవాలన్నాను కదా! సో, దీనికేనండి. మొత్తం లైట్ కలర్స్ మీద కొంచెం డార్క్ కలర్స్ మీద కూడా దేని మీదైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ కదండీ విక్టోరియన్ అనేది. నాకు కాస్ట్ తక్కువ వచ్చిందని తీసుకున్నాను. ఇది ఇయర్ రింగ్స్ మనకి సింపుల్‌గా కావాలంటే సింపుల్‌గా పెట్టుకోవచ్చు. నేను దీనికి ఇంకోటి మ్యాచింగ్ నేను సెపరేట్‌గా తీసుకున్నానండి. అది కూడా మీకు ముందు చూపిస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి. సో, ఇవి సింపుల్‌గా వచ్చాయి. నాకు ఇంత సింపుల్‌గా బాగుంటాయో లేవో అని చెప్పేసి నేను ఇంతకుముందు ఫస్ట్ ఇయర్ రింగ్సే ఆర్డర్ చేసుకున్నాను. తర్వాత ఈ సెట్ నచ్చి సెట్ తీసుకున్నాననమాట. సో, చూద్దాం ఇయర్ రింగ్స్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో, మీకు వీడియో ఎలా ఉందో చెప్పండి. క్లియర్‌గా చూపిస్తాను. సో, ఇలా అండి మొత్తం కింద మొత్తము రెడ్, గ్రీన్ రూబీస్, గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి. సో, నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నా అని చెప్పాను కదా! ఇది బ్లాక్ పాలిష్ అండి. కొంచెం చాలా బ్లాకిష్‌గా వచ్చింది కొంచెము. బట్ బాగుంటాయి పెట్టుకుంటే. ఫెయిర్‌గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటాయి. సో, ఎవరికైనా బాగుంటాయండి. ఎవరైనా స్టైల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కలర్‌ది ఏం ప్రాబ్లం లేదు. సో, జుమ్కాస్ అండి. నేను బ్యాంగిల్స్ అన్నాను కదా! ఇప్పుడు బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. సోది చెప్తున్నాను అనుకోకండి. సో, బ్యాంగిల్స్ అండి. సో, నాకు షాప్‌లో కొంచెం ఎక్కువ రేట్ అనిపించింది. బట్ ఆన్‌లైన్‌లో చాలా తక్కువ ఉన్నట్టు అనిపించింది. సో, మీకేమన్నా బ్యాంగిల్స్ కావాలంటే నాకు పింక్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. లేకపోతే కామెంట్ చేయండి. నేను రీజన్ ప్రై రీజనబుల్ ప్రైస్‌లో మీకు పంపిస్తాను. నాకు ఎక్కువ ప్రైస్ అనిపించాయి. ఆన్‌లైన్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది కంపేర్ టు ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్. సో, ఇది మొత్తం సెట్ అండి. సెట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా జ్యువెలరీ మొత్తం గూడా చూపించాలంటే చెప్తానండి. మీ కామెంట్స్ చేసే దాన్ని బట్టే నేను చూపించడానికి ట్రై చేస్తాను.
సో, మీకు ఇంకొక టిప్ అండి. ఇలాంటి జ్యువెలరీ మనము లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలి అంటే ఇలా బాక్సెస్ వస్తాయి కదా! బాక్సెస్‌లో పెట్టేసేసుకుంటే బావుంటది. ఇక బబుల్స్ ఉన్నాయి కదా! బబుల్స్‌లో ర్యాప్ చేసేసి పెట్టేస్తే ఎక్కువ కాలం వస్తాయి. బట్ కలర్ అనేది పోవండి. బాక్స్ అనేది క్లోజ్ చేసుకుంటే మంచిగా ఉంటాయి. వ్రాప్ అనేది బబుల్స్ అని ఉంది కదా! అది మాత్రం పెట్టుకుంటే చాలా బావుంటాయి. ఇట్లా బాక్స్ మెయింటైన్ చేస్తే ఎన్ని డేస్ అయినా బయట పెట్టేస్తే డస్ట్ పట్టేస్తాయి కదా! థాంక్స్ ఫర్ వాచింగ్.